వారం 10 రోజుల నుంచి జరుగుతున్న చర్చ కేఆర్ఎంబీ గురించి. కేఆర్ఎంబీ ఏమిటి? ఈ విషయంలో ఒకవైపున మేడిగడ్డ గురించి చర్చ జరుగుతుంది. మరొక వైపున కేఆర్ఎంబీ గురించి మాట్లాడుతున్నారు. అసలు కేఆర్ఎంబీలో ఏం జరిగింది? కేఆర్ఎంబీ అనేది ఎందుకింత చర్చనీయాంశం అవుతున్నది? కేఆర్ఎంబీ అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో నదీ జలాలకు రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఆస్తులు, అప్పులు పంచుకోవాలి. ఇందులో విద్యుత్ ప్రాజెక్టులు, రిజర్వాయర్లు కూడా. నాగార్జున సాగర్, శ్రీశైలం ఈ 2 రాష్ట్రాల మధ్య పొత్తులో ఉన్నాయి. ఈ పక్క తెలంగాణకుంటే అవతల పక్క రాయలసీమ ఉంటుంది, అది ఆంధ్రప్రదేశ్. అటువైపు ఇటువైపు 2 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నాయి కాబట్టి, పైగా దీంతో పాటు ఎగువ రాష్ట్రమైన తెలంగాణ, అది గోదావరి కానీ కృష్ణా నీళ్ళ విషయంలో ఈ నాగార్జున సాగర్, శ్రీశైలం ఉన్నాయి కాబట్టి మిగులు జలాలు, అదనపు జలాలు, నికర జలాలు ఇట్లా వీటిలలో ఎవరి వాటా ఎంత అనే దానిపైన కూడా ఇట్లాంటి వివాదాలు రాకుండా ఉండేందుకోసమై ఒక బోర్డు ఏర్పాటు చేస్తే ఆ బోర్డు ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆ బోర్డే నిర్ణయం తీసుకుంటుందని పునర్విభజన చట్టంలో ఉన్నది. ఈ పునర్విభజన చట్టంలో ఉన్నదాని ప్రకారము గోదావరి, కృష్ణ ఈ 2 నదుల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో, 2 రాష్ట్రాల నీటి పంపకాల విషయంలో వివాదాలు తలెత్తినప్పుడు ఈ బోర్డు దానికి పరిష్కారం చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కృష్ణానది పైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఉన్నది, డిండి ఉన్నది, నాగార్జున సాగర్ నుంచి నల్గొండ జిల్లాకు వెళ్ళే ప్రాజెక్టులు ఉన్నాయి, శ్రీశైలం నుంచి ఎస్ఎల్బీసీ ఉన్నది. ఇట్లా నాగార్జున సాగరు, శ్రీశైలము ఈ 2 జలాశయాల నుంచి దీన్ని ఆధారంగా చేసుకొని ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. అక్కడ శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు ఉన్నది. అది తెలుగుగంగా తాగునీటి కోసము వెళ్తూ ఉన్నప్పుడు గ్రామాల వెంట నీళ్ళ కోసం, ఆ తర్వాత చిన్న వ్యవసాయ రంగానికని అది రోజుకు 8 నుంచి 10 టీఎంసీల వరకు నీళ్లు తీసుకెళ్తున్నారు. కాబట్టి అది తెలంగాణకు నష్టం జరుగుతుంది. ఇట్లాంటి వివాదాలు 2 రాష్ట్రాల మధ్య ఉన్నాయి. అయితే ఈ నాగార్జున సాగర్ మీద తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలోనూ మొన్న ఎన్నికల ముందు కూడా 2 రాష్ట్రాల పోలీసు బలగాలు నాగార్జున సాగర్కు చేరుకున్నాయి. అటు ఇటు ఒక యుద్ధ వాతావరణం కనబడింది. ఇట్లా ఇవి రాకుండా ఉండాలంటే కనుక మీరు సమస్య పరిష్కారం కోసమై బోర్డుకు అప్పగించండి అని అన్నారు. బోర్డుకు అప్పగించాలంటే సంతకాలు పెడతారు. దాంట్లో ఒప్పందాలలో ఏముంటుంది, మినిట్స్లలో రాసిన ఈ కృష్ణానదిని నదిపై ఉన్న అవుట్లెట్స్ ఏవైతున్నాయో వీటన్నింటి బాధ్యతను బోర్డుకు అప్పగిస్తున్నాము, బోర్డు చెప్పిన దాని ప్రకారం నడుచుకుంటామని 2 రాష్ట్రాల వారు అంగీకరించినట్లు మీడియాలో కథనాలు వచ్చినాయి. అయితే తెలంగాణ వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు చెప్తున్నది తాము కేఆర్ఎంబీకి ఈ బాధ్యత అప్పగించలేదు, అవుట్లెట్లను వారికి ఇవ్వలేదు అని అన్నారు. కానీ బీఆర్ఎస్ ఏం చెప్తున్నది, మీరు ఇచ్చిండ్రు అని చెప్తున్నది. కాంగ్రెస్ ఇంకో మాట ఏమంటున్నారు, పునర్విభజన చట్టంలోనే ఏ ప్రాజెక్టు కింద ఎంత నీళ్లు ఉండాలనో మొత్తము ఆనాడున్న 811 పైగా 12 టీఎంసీల నీళ్ళల్లో 299 తెలంగాణకని 500కు పైబడి టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తే దాన్ని ఒప్పుకున్నది కేసీఆర్ అని చెప్పి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వివాదం ఎక్కడొచ్చింది? నీటి జలాల విషయంలో. అంటే ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ నీళ్ళు పోయినాయి, తెలంగాణకు తక్కువ వచ్చినాయి. ఈ తక్కువ తీసుకోకుండా ఆ రోజే 50-50 రేషియో ఉంటే కనుక ఈ బోర్డుకు పోయేదే కాదు, ఈ వివాదం వచ్చేదే కాదు, మీరు ఎందుకు అట్లా చేసినప్పుడు అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మేము అసలు మేము ఒప్పుకోలేదు, ఆనాడు అట్లా ఒప్పుకోలేదు, ఈనాడు కేఆర్ఎంబీకి మేము ఇవ్వలేదు, ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. నిజంగానే అది ఒకవేళ ఇస్తే నష్టం ఏమిటి అని అంటే కేసీఆర్ ఆ మాట అన్నారు, కాంగ్రెస్ కూడా అంటున్నారు, బాధ్యతలే కనుక బోర్డుకి వెళ్ళిపోతే ఇవాళ మన పాలమూరు రంగారెడ్డి కడుతున్నాము, దాంట్లో ఒక దగ్గర చిన్న కాలువ దగ్గర 4 చెట్లు ఉన్నాయనో, చిన్న అడవిందానో, లేకపోతే ఏదో ఒక వివాదం వస్తే కనుక వాడు ఇంకో ట్రిబ్యునల్కి వెళ్ళిపోవడం, లేదా ఇంకో కోర్టులో కేసు వేయడం ఆగిపోతుంది. కేంద్ర ప్రభుత్వం అనుమతి రాకపోవచ్చు, బోర్డే కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు, ఇట్లా ఏమైనా జరగవచ్చు. జల విద్యుత్ చేసుకోవాలంటే కనుక నీళ్ళు విడుదల చేసి మళ్ళీ రివర్స్ పంపింగ్ చేసుకుంటాం. అది చేసుకోవాలన్నా సరే బోర్డు అనుమతి తీసుకోవాలి. ఇట్లా ఏ పని చేయాలన్నా బోర్డు అనుమతి తీసుకోవాలి. కాబట్టి అది ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే విషయము. కాబట్టి మీరు ఎందుకు ఇచ్చారు, బోర్డుకి ఎందుకు అప్పగించారని అంటున్నారు. నిజంగానే అప్పగించినా లేదా, అసలు జరిగింది ఏమిటి? రోజు దీనిపైన అధికార విపక్షాల మధ్య వాదోపవాదాల వ్యవహారం ఏమిటి? అసలు నిజంగానే కేఆర్ఎంబీకి ఇచ్చిందా లేదా అనే విషయంలో స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉన్నది. అయితే అసెంబ్లీ బహుశా ఈ నెల 13వ తారీఖు నాడు వాటిపైన మాట్లాడదాము అని అంటున్నారు. మరి దాంతోపాటుగా మేడిగడ్డ ఒక టూర్ కూడా తీసుకుంటున్నారు.
మేడిగడ్డకి వెళ్ళి మేడిగడ్డ దర్శించాలి, అన్ని పార్టీల వారిని తీసుకొని వెళ్తాము, మేడిగడ్డ కాళేశ్వరం ఇది తెలంగాణకు ఎంత నష్టం చేసిందో, దానివల్ల ప్రయోజనం ఉంటుందా ఉండదా, దాన్ని ఉంచాలన్నా దాన్ని వదిలేయాలన్నా, మరమ్మతులు చేయించాలన్నా, ఏం చేయాలన్న దానిపైన, దీంతో పాటుగా ఇరిగేషన్ అధికారుల నిండా నిర్లక్ష్యమే మేడిగడ్డను ముంచిందని, వారు పట్టించుకు 2019లో సమస్య వచ్చినప్పుడు అప్పటికప్పుడే పరిష్కారం చేసి ఇప్పటిదాకా వచ్చేది కాదని, నిర్మాణ సంస్థ పైన ఇటు ఇంజనీర్ల పైన అంటే గుత్తేదారులు ఇంజనీర్లు వీళ్ళు చేసిన నిర్లక్ష్యము గందరగోళం ఇవన్నీ కలగలిపి కాళేశ్వరం మునిగింది, కాళేశ్వరం అది మేడిగడ్డ బ్యారేజీ మునిగిందనేది బలమైన వాదన వినిపిస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ప్రభుత్వం కూడా. మరి 13వ తారీఖు నాడు అటు వెళ్ళడము, కేఆర్ఎంబి కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్కు బాధ్యతలు అప్పగించిరా లేదా, ఈ విషయాలపైన ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే ప్రజలకు స్పష్టత ఇస్తే బాగుంటుంది.